రామలక్ష్మి చేస్తున్న సౌభాగ్య వ్రతం విషయంలో ఒక పెద్ద ట్విస్టే ఎదురైంది. ఇక ఆల్మోస్ట్ ఆగిపోయింది. ఇక పూజారిని కూడా పంపించేసే సమయానికైతే 5 మంది ముత్తైదువులు వస్తారు. అసలు వాళ్ళెవరో కూడా రామలక్ష్మికి తెలియదు. కానీ వీళ్ళెవరు, ఎలా వచ్చారు అనైతే అనుకుంటూ ఉంటే సీతాకాంత్ ముత్తైదువులని పంపించేశాడు కదా! మరి ముత్తైదువులు కావాలి కదా సౌభాగ్య వ్రతానికి. అందుకని ఆఫీస్‌కి ఫోన్ చేసి వాళ్ళ బంధువులు, తెలియని వాళ్ళు ఆఫీస్‌లో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇంటికైతే పంపిస్తాడు. అప్పుడు వాళ్ళని చూసి శ్రీవల్లి కానీ, శ్రీలత కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మనం పక్కాగా ప్లాన్ చేసి వచ్చిన ముత్తైదువులను పంపించేస్తే మళ్ళీ వీళ్ళెవరు అనుకుంటూ షాక్ అయిపోతారు. ఇక మొత్తానికి రామలక్ష్మి ఏమో సౌభాగ్య వ్రతం పూర్తి చేసేస్తుంది. సీతాకాంత్ గురించి చెప్పుకోవాలి అంటే భార్యని గౌరవించడంలో కానీ, భార్యని అర్థం చేసుకోవడంలో కానీ, భార్య సంతోషం విషయంలో కానీ ముఖ్య పాత్ర పోషిస్తాడని చెప్పాలి. అంటే భార్యకి ఇంక అన్ని రకాలుగా తను అండాదండగా ఉంటాడు అన్నట్టుగా. మొత్తానికి స్ రామలక్ష్మి తన వ్రతం అయితే పూర్తి చేసేసుకుంది. పూజారి చెప్పిన విధంగానే అష్టలక్ష్ములు అందరికీ అన్నట్టుగా భోజనం తినిపించేసింది. మళ్ళీ వాయినాలు కూడా ఇచ్చేసింది. రామలక్ష్మి ఏమైతే అనుకుందో, ఏదైతే జరగాలనుకుందో అది సీతాకాంత్ ద్వారా మొత్తం జరిగింది. ఇక రామలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే చాలా సంబరపడిపోతుంది. మీ ఇద్దరూ ఇలానే ఉండాలమ్మా, 100 జన్మలకి మీరే భార్యాభర్తలుగా ఉండాలి అంటూ ఆశీర్వదించేసి వచ్చిన వాళ్ళు కూడా ఆశీర్వదించి వెళ్తారు. రామలక్ష్మి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. శ్రీవల్లి అలాగే శ్రీలత ఏమో బాధపడుతూ